ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలేంటి? అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఏ పనైనా సక్రమంగా చేయగలుగుతాము మరియు కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతాము. మరి ఆరోగ్యం అంటే కేవలం శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం శ్రద్ధ వహించాల్సిన అంశాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారం, శారీరక వ్యాయామం, నిద్ర, మన ఆలోచనలు అనేవి ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఉదయం లేచినప్పటి నుండి హడావిడి, ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది ఇప్పుడు. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. బయట దొరికే ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ తినడం, విపరీతంగా స్ట్రెస్కు గురి కావడం, రాత్రంతా ఫోన్లతో గడపడం, ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా నిద్రలేవడం, పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఇవన్నీ మన ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. వీలైనంత వరకు ఆయిల్ ఫుడ్స్కి దూరంగా ఉండడం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం, రాత్రిపూట వీలైనంత త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రపోవడం, త్వరగా నిద్ర లేవడం, శరీరానికి సూర్యకిరణాలు తాకనివ్వడం, ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనకు సాయపడతాయి. ఇక చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరిగి మనం చురుగ్గా మన పనులు చేసుకోవడంలో సాయపడతాయి. ఇక ఆలోచనల విషయానికొస్తే మీ మనసును అనవసరపు ఆలోచనలతో నింపి స్ట్రెస్కు గురి కావద్దు. మైండ్ఫుల్నెస్ను ప్రాక్టీస్ చేయండి. మైండ్ఫుల్నెస్ అంటే జరిగిపోయినవి తలుచుకొని బాధపడకుండా, భవిష్యత్తును గురించిన దిగులు లేకుండా, ఇప్పుడు మీరు చేస్తున్న లేదా చేయాలనుకున్న పని మీద ధ్యాస ఉండేటట్టుగా మీ మైండ్ను ప్రిపేర్ చేసుకోవడం. దీనికి మెడిటేషన్ చేయడం చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తే ఖచ్చితంగా వీటన్నింటినీ ఆచరణలో పెట్టి తీరాల్సిందే. మొదట్లో ఏదైనా కొత్తగా అలవాటు చేసుకునేటప్పుడు కాస్త కష్టంగా అనిపించడం సహజమే. కానీ ప్రయత్నిస్తూ ఉంటే అది సులువుగా మారుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.